తెలంగాణ సహా 9 రాష్ట్రాలకి కొత్త గవర్నర్స్ని అపాయింట్ చేస్తూ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ 9 నేమ్స్ మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఇంకా పాలిటీ సెక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేమ్ వచ్చేసి రాజస్థాన్ కొత్త గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి పేరు ఏంటంటే హరిబాబు కిషన్ రావు బగాడే. ఈ హరిబాబు బగాడే ఇంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ కొత్త గవర్నర్ పేరు ఏంటంటే జిష్ణుదేవ్ వర్మ. ఈ జిష్ణుదేవ్ వర్మ ఇంతకుముందు త్రిపుర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ సిక్కిం యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే ఓం ప్రకాష్ మాథుర్. ఈ ఓం ప్రకాష్ మాథుర్ రాజ్యసభ ఎంపీగా వర్క్ చేశారు. నెక్స్ట్ జార్ఖండ్ యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే సంతోష్ కుమార్ గంవర్. ఈ సంతోష్ కుమార్ గంవర్ ఇంతకుముందు యూనియన్ మినిస్టర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే రామన్ దేకా. ఈ రామన్ దేకా ఇంతకుముందు లోక్సభ ఎంపీగా వర్క్ చేశారు, అస్సాంకి ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ మేఘాలయ యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే సిహెచ్ విజయశంకర్. ఈ సిహెచ్ విజయశంకర్ ఇంతకుముందు కర్ణాటకకి మినిస్టర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ మహారాష్ట్ర యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. ఈ సిపి రాధాకృష్ణన్ ఇంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా వర్క్ చేశారు. సో జార్ఖండ్ గవర్నర్గా పనిచేసే సిపి రాధాకృష్ణన్ని తీసుకెళ్ళి మహారాష్ట్రకి అపాయింట్ చేశారు. మరి జార్ఖండ్ కొత్త గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే సంతోష్ కుమార్ గంవర్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ పంజాబ్ యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే గులాబ్ చంద్ కటారియా. ఈ గులాబ్ చంద్ కటారియా ఇంతకుముందు అస్సాం గవర్నర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి పంజాబ్ గవర్నర్గా అపాయింట్ చేశారు. దీంతో పాటు ఈయనకు ఒక అడిషనల్ ఛార్జ్ కూడా ఇచ్చారు. ఏంటంటే అది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ చండీగఢ్. యూనియన్ టెరిటరీ అయిన చండీగఢ్కి అడ్మినిస్ట్రేటర్గా కూడా ఈ గులాబ్ చంద్ కటారియాని నియమించడం జరిగింది. నెక్స్ట్ అస్సాంకి కొత్త గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యని నియమించడం జరిగింది. ఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇంతకుముందు సిక్కిం గవర్నర్గా వర్క్ చేశారు. ఓకే, సో సిక్కింకి గవర్నర్గా ఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యాన్ని తీసుకెళ్ళి తీసేసి అస్సాంకి అపాయింట్ చేశారు. మరి సిక్కింకి ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే ఓం ప్రకాష్ మాథుర్. ఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యని అస్సాం గవర్నర్గా అపాయింట్ చేయడంతో పాటు ఈయనకు ఇంకొక అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది మణిపూర్ గవర్నర్గా. ఓకే, సో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఏ రాష్ట్రపు గవర్నర్ అంటే అస్సాంకి గవర్నరు. అదేవిధంగా ఈయనకి అడిషనల్ ఛార్జ్ ఏ రాష్ట్రానికి ఇచ్చారంటే మణిపూర్కి ఇచ్చారు. ఓకే, అంటే మణిపూర్కి కొత్త గవర్నర్ని నియమించేదాకా ఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యనే అస్సాంతో పాటు మణిపూర్కి కూడా గవర్నర్గా కొనసాగుతారు. నెక్స్ట్ ఈ 9 రాష్ట్రాలకి గవర్నర్ని అపాయింట్ చేయడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ని కూడా అపాయింట్ చేశారు. ఆయన పేరు ఏంటంటే కె కైలాష్నాథన్. సో ఈ లిస్టులో కొత్త పేర్లతో పాటు మనం ఇంతకుముందు ఆల్రెడీ చదువుకున్న ఈ సిపి రాధాకృష్ణన్, గులాబ్ చంద్ కటారియా, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇలాంటి నేమ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళని మనం వేరే రాష్ట్రాల గవర్నర్గా ఇంతకుముందు చదువుకుని ఉంటాము. సో కొత్త లిస్ట్ రాసుకొని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.